హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీస్ వరల్డ్ 2021. ఈరోజు మేము సందర్శించిన ప్రాంతాల్లో అరుణాచల పుణ్యక్షేత్రం ఒకటండి. ఈ అరుణాచల పుణ్యక్షేత్రం యొక్క గొప్పతనం ఏంటో మనం తెలుసుకుందాము. అరుణాచలం లేదా అన్నమలై తమిళనాడు రాష్ట్రంలో ఉంది. అరుణాచలం పంచభూత లింగ క్షేత్రాల్లో ఒకటి. దక్షిణ భారతంలో వెలిసిన పంచలింగ క్షేత్రాల్లో అగ్నిభూతమునకు ఇది ప్రతీక. అరుణాచలం అనగా అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ, ఎర్రని కొండ అని తాత్పర్యం. అరుణ అంటే పాపములను పరిహరించున్నది అని అర్థం. తమిళంలో తిరువాన్నమలై అంటారు. తిరు అనగా శ్రీ, అన్నమలై అనగా పెద్ద కొండ అని విశ్లేషణ. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం. స్మరణ మాత్రం చేతనే ముక్తి నొసగే క్షేత్రం. కాశీ, చిదంబరం, తిరువారూరుల కంటే మిన్నయని భక్తులు విశ్వసిస్తున్నారు. అరుణాచలం వేద పురాణాల్లో కొనియాడదగిన క్షేత్రం. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మించబడిందని, దాని చుట్టూ అరుణమనే పురం నిర్మించబడినదని పురాణాలు తెలుపుతున్నాయి. అక్కడ జరగవలసిన పూజా విధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కంద పురాణాల్లో అరుణాచల మహత్యం తెలుపుతుంది. ఈ కొండ శివుడని పురాణాలు తెలపడం చేత ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వరాలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఇది జ్యోతిర్లింగమని చెప్పుకోబడుతుంది. ఇది తేజోలింగం గనుక అగ్నిక్షేత్రం అంటారు. ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వలన దీని చుట్టూ ప్రదక్షిణ చేయటం సాక్షాత్తు శివునికి ప్రదక్షిణ చేసినంత అని భక్తుల విశ్వాసం. రమణ మహర్షి దీని ప్రాముఖ్యాన్ని పదే పదే ఉద్ఘోషించి ఉన్నారు. పాదచారులై శివస్మరణ గావిస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం. అందుచేత నిత్యం అన్ని వేళలా ఎంతో మంది గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. గిరిపైన గల మహౌషాది ప్రభావం వల్ల శరీరానికి, శివస్మరణ వల్ల మనస్సుకు, శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవితానికి స్వస్థత చేకూరుతుందని భక్తుల నమ్మకం. గిరి ప్రదక్షిణ చాలా వరకు తారు రోడ్డుపైనే జరుగుతుంది. ఈ మధ్యకాలంలో గిరి ప్రదక్షిణ చేయడానికి వీలుగా రోడ్డు పక్కన కాలిబాట కూడా వేశారు. ఎక్కువ మంది ఉదయం సూర్యతాపాన్ని తట్టుకోవడం కష్టం కనుక రాత్రిపూట లేదా తెల్లవారుజామున చేస్తారు. రమణాశ్రమానికి 2 కిలోమీటర్ల దూరం వెళ్ళిన తరువాత కుడివైపుకు తిరిగి రోడ్డుకి మధ్యలో వినాయకుని గుడి వస్తుంది. అక్కడ నుండి కొండను చూస్తే నందిలాగా కనిపిస్తుంది. గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. అందులో దారిలో వచ్చే మొత్తం 8 లింగాలను మనం దర్శించుకుంటూ వెళ్ళాలి. అరుణాచల గిరి ప్రదక్షిణ మహోన్నత ఫలితాలను ఇస్తుంది. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పులు లేకుండా చేయాలి. బరువు ఎక్కువగా ఉన్న వాటిని మనం తీసుకెళ్ళకూడదు. గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఉదయం పూట 9 లోపు ముగించడం మంచిది. గిరి ప్రదక్షిణ పౌర్ణమి రోజు ఎక్కువ మంది చేస్తారు. అరుణగిరి ప్రదక్షిణ మొదలు పెట్టాక ఎలాంటి కోరికలు కోరరాదు. ప్రదక్షిణ నిష్కామంగా కొనసాగించాలి. చిల్లర తీసుకువెళ్ళడం మర్చిపోకూడదు. గిరి ప్రదక్షిణలో నేర్ అంటే శివాలయం ఎదురు అని అర్థం. శిఖరానికి ఎదురుగా ఉన్న దేవాలయం. నిత్యానంద స్వామి ఆశ్రమం పక్కనే భక్త కన్నప్ప ఆలయం ఉంటుంది. గిరి ప్రదక్షిణ ప్రతిరోజు చేస్తారు. ప్రదక్షిణ చేసేటప్పుడు తలపైన టోపీ లాంటివి ధరించకూడదు. అరుణాచల గిరి ప్రదక్షిణలో తప్పనిసరిగా అది అన్నమలై దేవాలయం తప్పక సందర్శించాలి. గిరి ప్రదక్షిణలో మీకు తోచిన సహాయం చేయండి. ఎంత త్వరగా గిరి ప్రదక్షిణ చేశామో కాకుండా నిండు గర్భిణి వలె నిదానంగా అరుణాచల నామస్మరణ చేస్తూ వెళ్ళండి. ప్రతిరోజు దేవాలయం దగ్గర విభూతి ప్రసాదంగా ఇస్తారు. అది తప్పక తీసుకోండి. మీకు కుదిరితే ప్రదక్షిణలో కొద్ది మందికైనా అన్నదానం చేయండి. విశేష ఫలితం కలుగుతుంది. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ మొదలు పెట్టడానికి ముందు తప్పనిసరిగా రాజగోపురం ముందు ఒక దీపం పెట్టి మనసులో స్వామి నాకు ఏది ఇస్తే నేను ఆనందంగా ఉంటానో అదే నాకు ప్రసాదించు అని కోరుకొని బయలుదేరండి.
గిరి ప్రదక్షిణ మొత్తం శివనామ స్మరణ చేస్తూ వెళ్ళండి. గిరి ప్రదక్షిణలో రమణ మహర్షి ఆశ్రమం తప్పక చూడండి. అక్కడ ఆశ్రమంలో ధ్యాన మందిరంలో ధ్యానం చేస్తే విశేషమైన మానసిక ఆనందం కలుగుతుంది అని చాలామంది అనుభవంతో చెప్పారు. సంతానం కోసం, వివాహం కోసం గిరి ప్రదక్షిణలో దుర్వాస మహర్షి ఆలయం పక్కన ఒక చెట్టుకు తాడు కడతారు. గిరి ప్రదక్షిణ కేవలం మనకు ఎడం వైపు మాత్రమే చేయాలి. ఎందుకంటే కుడివైపు దేవతలు, సిద్ధులు అదృశ్య రూపంలో గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. కాబట్టి మనం వారికి ఎదురుగా వెళ్ళకూడదు. అరుణాచల క్షేత్రం వెళ్ళినప్పుడు అక్కడ ఏ నామాలు స్మరించాలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే నిర్ణయించారు. ఆ నామాలను గౌతమ మహర్షికి ఉపదేశించారు. అవి మొత్తం 89 నామాలు. రమణాశ్రమం అరుణాచల ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అరుణాచలం వెళ్ళిన వాళ్ళు రమణాశ్రమానికి సందర్శిస్తూ ఉంటారు. రమణాశ్రమంలో రమణ మహర్షి సమాధి మనం చూడవచ్చు. అక్కడ కోతులు, నెమళ్ళు ఎక్కువగా కనిపిస్తాయి. లక్ష్మి అనే ఆవు సమాధి, శునకం, కాకి సమాధి కూడా మనం చూడవచ్చు. అక్కడ గ్రంథాలయంలో రమణులు గురించి పుస్తకాలు లభిస్తాయి. శివునికి అంకితం చేయబడిన ఈ పురాతన ఆలయం ఆధ్యాత్మికతకు దీటుగా ఉంది. ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తారు. దాని గొప్ప చరిత్ర, వాస్తుశిల్పం మరియు లోతైన ఆధ్యాత్మికత ప్రాముఖ్యత తిరువన్నామలై ఆలయం సందర్శించే వారందరికీ పరివర్తన అనుభవాన్ని అందిస్తుంది. అరుణాచల పర్వతం గిరివాలానికి ప్రసిద్ధి. గిరి అంటే కొండ, వాలం అంటే నడవడం. పౌర్ణమి మరియు అమావాస్యల సమయంలో ఈ ప్రదేశం రద్దీగా ఉంటుంది. ప్రపంచంలో అతిపెద్ద శివుని ఆలయంగా విశ్వసించబడే తిరువన్నామలై అరుణాచలం దేవాలయం ఉనికి కొన్ని వేల సంవత్సరాల నాటిది. 850 CE నుంచి 1280 CE మధ్య 9వ శతాబ్దంలో చోళ రాజులు నిర్మించినట్లు శాసనాలు చెప్తున్నాయి. అష్టలింగాలు అయిన ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నిరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్య లింగాలు ఉన్నాయి. భూమిని రక్షించడానికి శివుడు అగ్నిలోకి మారినందున అగ్నితో నిర్మించబడింది. ఇక్కడ టోపీ అమ్మవారు చాలా ప్రసిద్ధి. ఈ టోపీ అమ్మ అరుణాచలం ఎలా వచ్చారో ఎవరికీ తెలియదు. 3 సిద్ధుల్లో ఈమె ఒకరని ప్రసిద్ధి. చూశారు కదండి, అరుణాచలం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకున్నాం కదా. మరికొన్ని మంచి కథనాలతో మేము ముందుకు వస్తామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.